హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యోచన ప్రియ 289. ఈరోజు వచ్చేసి బురుగుల ఉప్మా. బురుగులను ఫస్ట్ ఎంత కావాలో అంత వాటర్లో వేసుకొని వాటర్ పిండి సైడ్కి ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం మెత్తబడేంత వరకు నానాలి. నానిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బురుగుల ఉప్మాకి ఎలా ఉప్మా చేయాలో చూపిస్తాను. కాంబినేషన్ చికెన్ షేర్వా. ఫస్ట్గా బాండీలు పెట్టుకోవాలి. బాండీల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉండి ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. వేసాక కొంచెం కరివేపాకు వేసినాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి. కలిపినాక మూత పెట్టేయాల. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలా. దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం ఎంత కారం తినేట్టుకుంటే అంత వేసి కలిపెడతా ఉండాలా. తర్వాత పెద్ద సైజు అయితే ఒక టమోటో, చిన్న సైజు అయితే 2 టమోటాలు వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కలుపుతూ ఉండాలి. అవంతా కొంచెం దగ్గర పడినాక సాల్ట్ ఫస్ట్గా మనం పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టింటాము కాబట్టి కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి కొంచెం కలుపుతూ ఉండాలి. కలిపినాక మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. పెట్టిన తర్వాత తడిపి పెట్టుకున్న బురుగుల్ని దీంట్లో కలపాలి. కలిపాక చికెన్ కడిగి పెట్టుకున్నాక చికెన్ షేర్వా చేస్తాను. కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో చికెన్ వేసాను. చికెన్ వేసి ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిసి కారం, అల్లం, కొత్తిమీర, తెల్లగడ్డ వేసి ఎండు కొబ్బరి 2 స్పూన్లు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినాను కొంచెం. ఇప్పుడు దాన్ని అంతా కలిపేయాలి. కలిసిన తర్వాత